ఇప్పుడు 4వ నామము ఆగమ. ఆగమం. ఆగమము అంటే ఏమిటి? మనం కూడా ఎవరినన్నా ఆగమం వాళ్ళు వస్తున్నారండి ఆగమం. ఈ ఆగమ అనేది ఏదైతే ఉందో ఈశ్వర ప్రచోదితములైన వాక్యములను ఈశ్వరుడు, అదే పార్వతీ పరమేశ్వరవు అంటారు కదమ్మా. అన్ని రహస్యాలు, సృష్టి రహస్యాలు అన్ని మనం చదువుకునే శ్లోకాలన్నీ కూడా ఇది పార్వతీకి ఈశ్వరుడు చెప్పాడు. ఖడ్గమాల కానీ ఇటువంటివన్నీ, ఏది మళ్ళీ త్రైలోక్య మోహన కవచాలు కానీ ఇటువంటి ఏది తీసుకున్నా కూడా ఆయన నుంచి వచ్చినవి ఆగమాలు, ఈశ్వరుడు నుంచి వస్తున్నవి ఆగమాలు. అంటే ఈశ్వర ప్రచోదితములైన వాక్యములు ఏవైతే ఉన్నాయో అమ్మా. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నానంటే నాకు ఈశ్వరుడు మా ఆనందగన, ఆయనవన్నీ మళ్ళీ నేను మీకు చెబుతున్నాను. అట్లా ఆగమ అంటే అదనమాట, పరంపరగా వస్తుందా. ఆగమ అంటే ఈశ్వర ప్రచోదితములైన వాక్యములను మరల పార్వతి శివునకు చెప్పుట ఆగమము. అదంతా ఆయన చెప్పిందంతా తాను విని మళ్ళీ ఏం చేస్తుంది, శివుడికి మళ్ళీ చెప్తోంది అమ్మవారు. అంటే శిష్యుడు మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసుకుంటున్నాడని, ఆయనకు తెలియదని కాదు. మీరు అడుగుతుంటారుగా, గురువు గారు నేను క్రియాయోగంలో ఎన్నో డౌట్లు, ఇలా చేయొచ్చా అలా చేయకూడదా, పెద్ద గురువు గారు పుస్తకంలో అలా చెప్పారు ఇలా చెప్పారు అని మీరు డౌట్లు వేస్తారే, అదే అడగటం, మళ్ళీ దాన్ని తీర్చుకోవటం. ఇది పర్వాలేదు, బాగా చెప్పావమ్మా, క్రియాయోగం బాగా చేసావు, ధ్యానం బాగా చేసావు, యు ఆర్ ఏ క్వాలిఫైడ్ సోల్, నువ్వు 10 మందికి చెప్పినా ప్రమాదం లేదు అని. ఎందుకంటే నిన్ను కాపాడాలి, తాను కాపాడబడాలి కదా గురువు, అవునా? అందుకే సర్టిఫికేషన్ అంటారు. సర్టిఫై కావాలి నువ్వు ఆయన దగ్గర, అయినప్పుడే నీకు లోకంలో నీకు ప్రవేశం. 10 మందికి నువ్వు మంచి పనులు చేయడానికి నీ అర్హత కల్పించాడు నీ గురువు గారని. అప్పుడు ఆ పార్వతీ తల్లి ఈ సృష్టిలో ఉన్న మనకి ఈ మొత్తం 14 లోకాల్లో ఉన్న అందరికీ కూడా ఆ యొక్క శివ జ్ఞానాన్ని మనకి ప్రసాదించింది. ఆ మంత్రాలు ఏమ్మా అవన్నీ కూడా రుద్రయామళాలు, రుద్ర తంత్రాలు, త్రైలోక్య మోహన కవచాలు, ఖడ్గమాలలు, ఇవన్నీ కూడా అమ్మవారు మనకి ప్రసాదించిన గొప్ప సంపద. అంతకంటే వరం ఏమి ఇస్తుంది అమ్మవారు? ఇది ఇది అన్నీ నీ కోరికలు, ఇది చేసుకోరా నీకు అన్ని తీరిపోతాయి అని చెప్తున్నారు. ఖడ్గమాల చేసుకుంటే కష్టాలు తొలగిపోతాయట కదండి. ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చింది? మరి తెలిగిపోయింది కదా, మళ్ళీ అమ్మవారి దగ్గరికి ఎందుకు వెళ్తాం? అది చదువుకో. అది గురువు వాక్యమే శిరోధార్యముగా ఉండాలి. గురువు ఏది చెప్పినా అదే శిరోధార్యము. ఏమ్మా ఆయన ఏది పలికినా అదే పలుకమ్మా అంటే అదే మంత్రం నీకు. ఏమ్మా ఆయన సేవ చేయటమే నీ యొక్క ప్రథమ కర్తవ్యం. తర్వాతే ఈ సేవలు, మిగతా సేవలు, ఏమ్మా మన సేవలు. గురువు ఏదో శాసిస్తే అదే చేయాలి. అంటే అర్పణ అంటే అది ఆత్మార్పణం చెయ్యాలి. అర్థమైందమ్మా? ఆత్మని గురువుకి అర్పణ చేయకుండా విద్య ఎలా వస్తుంది, అనుభూతులు ఎలా వస్తాయి? అది అప్పుడు ఆ ఆత్మని తన చేతిలో తీసుకొని దాన్ని ఆయన ఏం చేస్తాడు, ఆత్మబోధ చేస్తాడు. అర్థమైందా? ఆదిశంకరాచార్యులు వారు ఆత్మబోధ అనేది రాయలేదు పుస్తకం, చదవండి మరి. అదే ఆత్మబోధ అంటే. అదృశ్యంగా కానీ దృశ్యంగా కానీ నీ బోధ జరిగిపోతూ ఉంటుంది. సో ఆగమ అంటే మళ్ళీ పరమ రహస్యములన్నిటికీ కూడా ఆమెయే మాత. ఖడ్గమాలు ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? దానికి మాత ఎవరు? ఫలానా మా ఇంటి పక్కన ఆవిడ చెప్పిందండి అని కాదు. అక్కడ ఆ పార్వతీ అమ్మవారు ఆ తల్లి కృపతో నాకు ఈ ఖడ్గమాల చదివే భాగ్యాన్ని, ఆ ఇంట్రెస్ట్, దాని మీద ఇష్టత కలిగించింది కూడా ఆ అమ్మ దయ్యే. బలవంతంగా చదవటం వేరు, ఇష్టంగా చదవటం వేరు, ఆత్మతో చదవటం వేరు. నేనే మంత్రము, అమ్మే నేను, అమ్మ దగ్గరే ఉన్నాను అని భావన చేసి చదవటం వేరు. ఇవన్నీ అమ్మ దగ్గర నుంచి వస్తున్నాయి. పక్కింటి ఆవిడ ఇచ్చింది కాదు, ఆవిడెవరో చెప్పింది నేనేదో చదువుతున్నానని కాదు. ఆవిడకి ఇచ్చింది కూడా అమ్మవారు అలానే ఇచ్చింది. ఇప్పుడు ఆవిడ ఇచ్చిందని ఆవిడేం సంకలు ఎగరేసుకోవటం అవసరం లేదు. ఆవిడకి ఆ సంకల్పం కలిగించి నీ దాకా వచ్చిందని. ఆమె నిమిత్త మాత్రురాలు. అర్థమైందమ్మా? నీ దగ్గర కొందరికి స్ట్రైట్ గా వస్తుంది,
ఏది శ్రీ విద్య, బ్రహ్మ విద్య. అమ్మా కొందరికి ఇండైరెక్ట్ గా వస్తుంది. ఎవరి ద్వారానో నువ్వు బ్రహ్మ విద్య, శ్రీ విద్య నేర్చుకుంటావు. అది. అవునా? ఇప్పుడు గురు పరంపర అంతే కదా! మనం ఫస్ట్ క్రియ ఎవరు చెప్పారు? నాన్నగారు చెప్పారు. నాన్నగారికి ఆయన ఈ క్రియ అంతా కూడా ఆయన ఆ యొక్క గురు పరంపర దగ్గర నుంచి నేర్చుకున్నారు. అలా మేధా దక్షిణామూర్తి నుంచి వస్తోందది. అమ్మవారి దగ్గర నుంచి వస్తోందని. మన చేతిలో పడింది. ఇదే గగన కుసుమం నీ చేతిలో పడటం అంటే ఇదే. ఆకాశం నుంచి పుష్పాలు నీ చేతిలో పడ్డాయని. అంటే ఆశీర్వచనాలు నాకొచ్చాయని ఆనందపడాలి. నాతో ఈ జీవితంలో ఈ మంత్రం చదవమని నాకొచ్చిందా? ఎంత అదృష్టవంతురాలిని నేను అని అనుకోవాలి. అంతేగాని ఏడవటం కాదు. మంత్రం చదివాను గురువుగారు ఏం కావట్లేదంటే ఏమవుతుంది? ఈ ఆలోచన ఉన్నంత వరకు ఏమీ కాదు. నమ్మకం పెట్టావనుకో రేపే అయిపోతుంది పని. నమ్మకం ఏది? మనకి నమ్మకం లేదు కదమ్మా! వెంటనే ఫలితాలు కావాలి. మాయలో. అదనమాట. సో, చింతామణి. ఇప్పుడు ఆగమ అంటే అది. ఇప్పుడు ఐదవది చింతామణి అంటే ఏంటో తెలుసుకుందాం. ఏమ్మా? చింతామణి మంత్రమును మణిచింత అని కూడా అనవచ్చు. మణిచింత. చింతామణి అంటే ఏంటి? దే దేని గురించి అయితే మనం చింత చేస్తున్నామో అది మణి. ఆ క్షణానికి అది మణి కదా! సో, దీన్ని ఏమనొచ్చు? మణిచింత అని కూడా అనొచ్చు. ఎలా స్వామి అంటే, మణిచింత అంటే మంత్రమును పునశ్చరణ చేయటం. మరల మరల పలకటం. మణిచింత చేయటం చేత జీవికి ధర్మార్థ కామ మోక్షములు నెరవేరుతాయి. నీకు ధర్మార్థ కామ మోక్షాలు నెరవేరాలి అంటే నువ్వు ఏ మంత్రం అయితే ఉపదేశించబడ్డావో ఆ మంత్రాన్ని పునశ్చరణం చేయటం అంటే మరల మరల మననం చేయటం. పనికిరాని ఆ విషయాలు కాదు. ఏమ్మా? ఏదో వస్తువు నాది కావాలి. అబ్బా! రేపు షాప్ ఉంటుందా? ఉండదా? 3 రోజుల నుంచి ఇదే ఆలోచన. ఆ చింత కాదు. ఏ చింత? మంత్రము అనే పునశ్చరణ చేయటం. ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం ఓ ఓం ఓం హ్రీం పునశ్చరణ చేస్తున్నాను కదా! చెప్పిందే చెప్తున్నా, చెప్పిందే చెప్తున్నా, చెప్పిందే చెప్తున్నాను. అది పునశ్చరణ అంటే. ఎప్పుడు అదే ఆలోచన. ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం. అది పునశ్చరణ చేయటం అంటే అది. అది మణిచింత. ఆ మంత్రమే నాకు మణి. దాన్నే నేను పునశ్చరణ చేస్తున్నాను. నాకు మణి అంతకంటే ఏముంది? గురువులు ఇచ్చిన మంత్రం కంటే మణి ఏముందమ్మా? పాము శిరస్సుపై ఉన్న మణి కాదు కదా! అంతకంటే గొప్పదది. గురువుగారు ఇచ్చింది. అంటే మంత్రమును పునశ్చరణ చేయటం, మరల మరల పలకటం, మణిచింత చేయటం చేత జీవికి ధర్మార్థ కామ మోక్షాలు ఇవి అయాచితంగా, అప్రయత్నంగా వస్తాయి అని. అర్థమైందా? ఇది చెయ్యి. నువ్వేం దాన ధర్మాలు చేయటం అవసరం లేదు. నీ స్థితిని బట్టి చేస్తే చేసావు, అది వేరే విషయం. లేనివాడు ఏం చేస్తాడు? చింత చేస్తాడు. అయ్యో! అమ్మా నీ మంత్రం పునశ్చరణ చేసుకుంటాను తల్లి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం అంతంత కానుకలు ఇవ్వకపోయినా ఓం నమో వెంకటేశాయ నమో ఓం నమో వెంకటేశాయ గోవింద 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 అనుకుంటూ తిరిగేస్తుంటాం కొండ మీద. అదే మణిచింత. అది ఆయనకి అన్నిటికంటే వస్తువుల కంటే అతి అతి ప్రియమైనది. ఆయనకి అదే అదే లడ్డూగా ఆయనకి ప్రసాదం పెట్టడం. పునశ్చరణ మంత్ర లడ్డు మీ ద్వారా. అది నైవేద్యం నువ్వు పెట్టేది. అదే నీకు ధర్మము, అర్థము, ధర్మార్థ, కామము, మోక్షము. ధర్మము అంటే అమ్మవారు. ధర్మము, ధర్మి అమ్మవారే. సృష్టి ధర్మాన్ని నువ్వు పాటిస్తూ సృష్టి ధర్మంతో నువ్వు పుట్టటం, సృష్టి ధర్మముతో నువ్వు పెరగటం, సృష్టి ధర్మంతో నువ్వు మళ్ళీ ఆ సృష్టిలో కలిసిపోవటం ఏదైతే ఉందో అది ధర్మంగా సృష్టి ప్రకారంగా నువ్వు బతికావు కాబట్టి అది అర్థవంతమైన జీవితం కాబట్టి ధర్మార్థ. వారి కోరిక ఎటువంటిది? ఈ జీవితం నాకు అమ్మవారు ఇచ్చింది అని చింతామణి చెయ్యటం, దైవ సేవ చేసుకోవటం. ధర్మ అర్థ కామ ఆ కామం పెట్టుకుని చెయ్యటం అమ్మవారికి. నాకు అమ్మ సేవ తప్ప ఇంకే కోరిక లేదండి అని.
ధర్మార్థ కామ 3 చక్కగా చేసావు కదా, ఇంక నీకేమి ఇవ్వాలి అమ్మవారు? మోక్షం. ఇంకా వచ్చేవే ఇక చాలులే అంటుంది. అర్థమైందా? ధర్మార్థ కామ మోక్షాలంటే అవి. సృష్టి ప్రకారంగా బతకమని. అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరిల్లో ఆ ధర్మలతో కూడుకున్న సృష్టిలో అది చింత చేసుకుంటూ చింతామణిగా బతుకు. అంటే నీ యొక్క మూలం మర్చిపోకు అని. అమ్మా! కాబట్టి ఆ నెరవేరే సాఫల్యాన్ని చింతామణి అంటారు. ఆ నెరవేరే సాఫల్యం ఏదైతే ఉంటుందో, అమ్మ దర్శనం కావటం, గురువుగారు నాకు అమ్మవారు కనిపించింది గురువుగారు, అమ్మవారు నాకు ఇలా చెప్పింది, అలా చెప్పింది అంటుంటారే, అది చింతామణి అంటారు. నీ ఫలం. అవునా? ఇంతకంటే నీకేం చూపిస్తుంది నిదర్శనం? అవునా? నీ గురువు చెప్పాడు గదా! నువ్వు గురువుని నమ్మావు గదా! సరే ఆ గురువే నేనే గాబట్టి ఆ! మరి నేను నీకు సాఫల్యం ఇవ్వాలి గాబట్టి, నీకు ప్రతిఫలంగా అవి ఇస్తూ ఉంటుందక్కడ. ఇక్కడ నువ్వు విను, పాఠం విను. తర్వాత ఫలం అనేది వస్తుంది అని. ఆ తల్లి అలా గురువుల్లో అందుకే గురువు వాక్యం ఎలా ఉంటుందంటే, ఆయనేం తలుచుకుంటే అది అయిపోతుంది అంటే ఇదే. అందుకే గురువుని ఆశీస్సుల కంటే ప్రపంచంలో గొప్పవి ఏవీ లేవు. అర్థమైందా? పార్వతి కూడా ఈశ్వరుడికి మంచి శిష్యురాలు. ఉత్తమ శిష్యురాలు. అందుకే అన్ని సృష్టి ధర్మాలు, రహస్యాలన్నీ కూడా అమ్మవారికి చెప్పాడు. అర్థమైందా అమ్మా? అది శివపార్వతుల యొక్క గురు శిష్యుల యొక్క బంధం అంటే అలా ఉండాలి అని. ఇప్పుడున్న ఈ లోకంలో గురు శిష్యులు ఎవరన్నా ఉంటే వారికి కూడా ఆదర్శంగా ఉన్నవాళ్ళు ఎవరంటే వీళ్ళే. శివపార్వతులే అని. ఎందుకంటే వారిద్దరి సంగమం వలన వారిద్దరి యొక్క ఆ! ఆ కలవటం అంటారే శిష్యుడిగా, గురువుగా వాళ్ళ వలన లోకానికి అంత మేలు జరిగింది. అది. సత్శిష్యులు, సద్గురువులు కలిస్తే ఎప్పుడు లోకక్షేమమే జరుగుతుంది. దుష్టులు నలుగురు కలిశారంటే లోక వినాశనం జరుగుతుంది. అర్థమైందా? హ్మ్. ఆ నెరవేరే సాఫల్యాన్ని చింతామణి అంటారు. అంతేకాక ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం అని మంత్రం ఉంది కదా! అన్న మంత్రము కూడా చింతామణి సంజ్ఞతో ఉన్నది. చింతామణి సంజ్ఞ అంటే ఏంటంటే అమ్మవారి యొక్క గృహాంతస్థ, చింతామణి గృహాంతస్థకి సంబంధించిన మంత్రం అది. అదే నాకు మా గురువుగారు, నాన్నగారు నాకిచ్చింది. ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం అని నేను ఎప్పుడూ కూడా స్థూలంగా, సూక్ష్మంగా, సూక్ష్మతరంగా, సూక్ష్మతమంగా ఎప్పుడూ కూడా ఆ యొక్క మంత్రగృహంలోనే ఉంటా. మీకు నేను ప్రపంచంలో తిరుగుతున్నట్టు, శరీరం తిరుగుతున్నట్టు కనిపిస్తున్నా నేనెప్పుడూ అక్కడే ఉంటాను అని. నేను అంటే ఈ యొక్క ఆత్మ, అంశరూప ఆత్మ. నా ఇల్లు అదే. మీకిప్పుడు చెప్పేసి మళ్ళీ నేను ఆ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అది. చింతామణి అనే మంత్ర గృహలోకి వెళ్ళిపోతా అని. ఏమ్మా? అది ప్రకృష్ట గాయత్రి. ఓం హ్రీం ఓం అనేదే ప్రకృష్ట గాయత్రి. అంతకంటే గొప్ప గాయత్రి మహాగాయత్రి కదా! అది ఏమిటి? అది బీజ గాయత్రి. ఇక్కడ ఓం భూర్భువస్వహ అని 24 అక్షరాలు పెట్టుకొని చేయటమే కాదు. ఒట్టి ఓం హ్రీం ఓం అంటే బీజము చేయటం, బీజ గాయత్రి చేయటం. ఇది గాయత్రి, అది మహాగాయత్రి. త్రికోణం వరకు. అర్థమైంది కదమ్మా? ఇక 6వ నామంలోకి వెళ్దాం నాన్న. తామస. తమో గుణము చేత నామరూపములను సృష్టించినది. అంతేగాక ఈ సర్వమునకు ముందు పగలు రాత్రి కాలము లేదు. ఒక అనిర్వచనీయ ఖ్యాతి కల తమస్సు పరాపరిపూర్ణమునందు అలుముకొని ఉన్నది. అంటే అమ్మవారు తామస. అయ్యో సృష్టి చెయ్యాలి అంటే సర్వమునకు ముందు ఒక పగలు రాత్రి అని, కాలము అని, కాలదేశ చైతన్యాలు ఉండాలి అని ఒక అనిర్వచనీయ ఖ్యాతి. అతఃపూర్వం ఎలా ఉంది ఆమె? తమో గుణములో అంధతమ. సృష్టికి పూర్వం అలా ఉండిపోయింది.
సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఆమె తమో గుణములోకి వచ్చి బ్రహ్మగా వచ్చి బ్రహ్మానిగా వచ్చి ఈ తల్లి సృష్టిని ఒక పగలు రాత్రి కాలము ఇవన్నీ కూడా ఆ పరా పరిపూర్ణమునందు అనుముకొని ఒకప్పుడు అలా అనుకుని ఉన్నప్పుడు ఆ పరా పరిపూర్ణమునందు తమస్సుగా తానే నిండి ఉన్నది. అంటే ఈ కాలదేశ చైతన్య సృష్టికి పూర్వం ఆమె ఎలా ఉంది అనేది చెప్తున్నారు. ఆమె ఎలా ఉంది? పరాపరిపూర్ణమునందు తమస్సుగా, తమస్ అంటే ఏంటంటే ఏది చేయకుండా అలా తమస్సుగా ఉండటం. ఏ సంకల్పము లేకుండా. అదే శూన్యము అంటారు కదమ్మా. హ్మ్. ఎవరో అలా నిండి ఉన్న తల్లి ఎవరో ఆమె తామస. తమో గుణమును కలది కాబట్టి తామస అని తర్వాత అని తర్వాత అన్నమే గాని అన్నిటికంటే పూర్వమునందు ఉన్నది త్రిహి ప్లస్ పుర త్రిపుర. అంటే ఈ అండాండ పిండాండ బ్రహ్మాండములు మూడింటిని కంటే ముందు ఉన్న ఆ త్రిపుర స్వరూపమే తామస. అంటే బిందువు కంటే పూర్వం ఆమె ఎలా ఉన్నది అని. అంటే నిరీశ్వర ఈశ్వర కామేశ్వర అని ఆ యొక్క పరాత్రిపుర గురించి చెప్తున్నాడు. తామస అంటే అది. ఎవ్వరూ సృష్టి ఈశ్వరుడికి సంకల్పమే లేని స్థితిలో ఎలా ఉంది ఆమె? తామస ఆమె. ఆ తామస అంటే ఏమిటి? 3 త్రిపుర త్రిహి ప్లస్ పుర త్రిపుర. ఇది హ్మ్. ఈ అండాండ పిండాండ బ్రహ్మాండములు మూడింటి కంటే ముందు ఉన్న ఆ త్రిపుర, ఆ నిరీశ్వర ఈశ్వర కామేశ్వర అనేది ఏదైతే ఉందో తర్వాత ఆమె త్రిపుర అయింది కదా! మహా త్రిపుర సుందరి, త్రిపుర సుందరి అయింది కదమ్మా! అలా. ఎవరూ లేరు. ఆమెకి సంకల్పము లేదు. సృష్టి చేయాలని లేదు. ఆమె ఎలా ఉంది? ఆమె పరా త్రిపుర. త్రిహి ప్లస్ పుర. అంటే నిరీశ్వర, ఈశ్వర, కామేశ్వర 3 తానే అయి తామసగా ఉన్నది అని. అంటే పరాశూన్యముగా ఉన్నది అని. రేపు నువ్వు ఏం చేస్తావు అనేది నీకు తెలీదు, నాకు తెలీదు. ఆ స్థితి తామస అంటే అది. 50 ఏళ్ళకి నువ్వేం చేస్తావమ్మా ఈరోజు అంటే నీకేం తెలుస్తుంది? తామస. అదొచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు అనేది అప్పుడు నువ్వు త్రిపుర అవుతావు. అతఃపూర్వం తామస. అండర్ తమస్ అంటారు. అంటే బ్లాక్ లైట్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. ఏమీ లేదు. సృష్టికి పూర్వం ఎలా ఉంది అంటే ఆహ్, బ్లాక్ లైట్ అంటారు. డార్క్ మ్యాటర్. డార్క్ మ్యాటర్ అని ఒక పుస్తకం కూడా ఉంది. అది వాడు ఒకటో రాసాడు చదవాలది. ఆ డార్క్ మ్యాటర్ ఏదైతే ఉందో అందులో నుంచి ఒక వెలుగు వచ్చింది. అదే చైతన్యము. ఆ నిరీశ్వరము ఈశ్వరమై, ఈశ్వరము కామేశ్వరమై, బిందువై, బిందువు నుంచి మళ్ళీ ఆమె బ్రహ్మాణి అయి ఆ! ఆ! తమో గుణముతో ఈ సృష్టి చేసిందని. అంతకు పూర్వం ఆమె తమస్సుగా ఉన్నది అని. అదనమాట. ఈ ఈ మునుడి కంటే ముందు ఉన్న ఆ త్రిపుర స్వరూపమే తామస. ఈ రీతిగా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎన్ని ఎన్ని త్రిపురలైనయి. ఇప్పుడు నేను చెప్తాను మీకు. పిండితార్థం చెప్తాను. సృష్టికి పూర్వం ఏమ్మా? అమ్మవారు నువ్వు నేనే కాదు ఎవ్వరూ లేరు. అసలు ఈ మ్యాటరే లేదు. అది తమస్. అంటే అది చీకటి అనలేము. వెలుతురు అనలేము. చీకటి ఉన్న చోట మళ్ళీ వెలుతురు ఉంటుంది. ఆ ద్వైతం కూడా దానికంటే అతీతమైన తమస్ అది. ఏమీ చెప్పలేము స్వామి అది అని ఉంటుంది. నీ ఊహకి, ఆలోచనలకి అతీతంగా ఉన్నది ఏదైతే ఉందో తామస అది నిరీశ్వర. ఇంకా ఈశ్వరము కాలేని స్థితి కాబట్టి అది తామస. అది ఏమవుతోంది? ఒక్కసారి కదలిక వచ్చినప్పుడు ఈశ్వర అవుతోంది. ఈశ్వర నుంచి సృష్టి చెయ్యాలి అని ఆమె కామేశ్వర అయింది. అదొక త్రిపుర. అది తామస అనే దానికి సంబంధించింది. ఇక బిందువు దగ్గర మళ్ళీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని సృష్టించటం మహా త్రిపుర సుందరి. అర్థమైందా? మళ్ళీ కిందకి దిగినప్పుడు సృష్టి చేసినప్పుడు ఆమె ఏమైంది? త్రిపుర అయింది. సత్వ రజస్తమో గుణాలతో త్రిపుటితో ఈ సృష్టి చేసింది అని. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? త్రిపుర అమ్మవార్లు ముగ్గురయ్యారు. 3 త్రిపురాలు 9 సరిపోయింది. పైన 3, మధ్యలో 3, బిందువులో 3, కింద 3. ఈ నవావరణాలకి ఈ 9 సరిపోయింది కదా! ఇదంతా ఆవిడే. ఈ తామస అనే నామం.
నువ్వు ఇప్పుడు జ్ఞాన జ్ఞాతృ జాన జాతృ జేయ ఈ మూడింటిలోనేగా నువ్వు పనులు చేస్తున్నావు. ఇది త్రిపుర. అమ్మవారు నా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బాలామంత్రం ఇవ్వండి స్వామి ఐం క్లీం సౌ అంటే నువ్వు రెండో తామస అనే రూపాన్ని నువ్వు మంత్ర రూపంలో పొంది దాన్ని నువ్వు ఈ జానా జాతృ అనేది తొలగించుకొని జేయం అది పెట్టుకున్నావు మంత్రంలో. ఏది త్రిపుర అనేది ఐం క్లీం సౌ అనేది పెట్టుకుని చేస్తున్నావు. అది మధ్యమ తామస. అది కూడా సవికల్పం కూడా వద్దు స్వామి నాకు నిర్వికల్పం అమ్మవారు నాసదీయ సూక్తం అందులోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు షోడశి మహాషోడశి శ్రీం బీజం చేసుకుంటూ ఉంటావు. అంటే ఇంకా నీ నెక్స్ట్ నీకు మళ్ళీ అందులోకి వెళ్ళిపోతావు, పరాశూన్యంలోకి వెళ్ళిపోతావు, అమ్మవారి తామసాలోకి వెళ్ళిపోతావని. మోక్షాలు అలా ఉంటాయి, ఇన్ని రకాలుగా ఉంటాయి నాయన. ఇదంతా కూడా వాస్తవాలకే వాస్తవం. చాలా వాస్తవం అనేది ఎక్కడ వచ్చింది? పైన ఎప్పుడు వాస్తవం యొక్క స్థానం, ఎప్పుడు సత్యం యొక్క స్థానం పైన ఉంటుంది, కింద ఉండదు, మాయలో ఉండదు. మీరు చెప్పిందంతా కూడా మెటాఫిజిక్స్ మిత్త వేదాంతం అని అన్న వాళ్ళకి వాళ్ళు ఏంటంటే సత్యానికి కింద ఉండి ఆ అసత్యాన్ని సత్యంగా నమ్మి చెప్పేవాళ్ళు. అది వాళ్ళకి అది మాయా సత్యం, మాయతో కూడుకున్న సత్యం. సత్యం స్థానం ఎప్పుడు కూడా పైన ఉంటుందమ్మా. దాన్ని చూసి మనం ఇక్కడ మనం సత్యాలు సత్యం అనే దాన్ని నిర్ధారించకూడదు. అవునా? శరీరమే శాశ్వతం అంటే శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు వెలిగిస్తున్నారు? అవునా? మరి అవన్నీ సత్యాలే కదా. పైకి వెళుతుంటే సత్యమే జయతే, సత్యం శివం సుందరం అనేది దర్శనం అవుతుంది. ఇక్కడంతా కూడా మాయ. అర్థమైందా? నువ్వు ఇప్పుడు చూస్తున్న సత్యము శివము సుందరము మాయలో చూస్తున్నాయి, అందులోనే వెళ్ళిపోతాయి. సత్యం ఏమిటి? నేను ఉన్నాను అనేది సత్యం నీకు. సుందరం ఏమిటి? నేను ఆనందంగా ఉన్నాను, సుందరం. అదే నాకు శివమయం, నాకు ఇష్టము, మంగళకరము, శివము అని అనుకున్నవాడు మాయ. ఆ మూడు పోయేవి. ఇవాళ ఉండే నస్వరము. మరి దీని యొక్క అసలు రూపం ఎక్కడుంది స్వామి అంటే దానికి మూలము ఇదిగో తామస అనే బిందువు. అమ్మవారి బిందువు, మూల ప్రకృతి. అది లేకుండా ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? మన ఇంట్లో పువ్వులు, పూల చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటికీ మూలం ఏమిటి? అమ్మవారు. అది తెలుసుకోవాలి కదా. మూలం మర్చిపోయి అర్థం అయిపోయింది కదమ్మా. చూసారా? చింతామణి గృహాంతస్థ అంటే అది, తామస అంటే అది.